అంటే నబీల్ గారికి అంత దగ్గర అవ్వడానికి రీజన్ అంటే మీ క్లాన్ని దగ్గరుండి టాస్క్లో లేదు వాడు యాజ్ అ పర్సన్ నచ్చిండు నాకు. తప్పులున్నా రియల్ అవుతాడు, ఇంకోటి తప్పు చేస్తే మనం అట్లా చేయొద్దు అని ఇమ్మీడియట్లీ గేమ్ మార్చుకుంటాడు. అండ్ కుల్లా ఉంటాడు మనిషి, అంటే దిల్సే ఉంటాడు. సో అందుకని నాకు మనిషి బాగా నచ్చిండు నబీల్. అందులో డార్లింగ్ డార్లింగ్ అని మనడు. అండ్ మళ్ళీ డే 1 వచ్చినప్పుడు ఫస్ట్ నబీల్ని వల్గరించింది కూడా నేను రాగానే వచ్చినప్పుడే నబీల్ ఒకసారి అన్నాడు, నేను హౌస్లోకి రాగానే నువ్వు వల్గరించినప్పుడే అనుకున్నా ఈ మనిషి నాకు ఎందుకు కనెక్ట్ అవుతాడని అనుకున్నా. సో అట్లే అనుకోకుండా మంచి కనెక్ట్ అయినా. నబీల్ గేమ్ గురించి ఏం చెప్తా ఉన్నా? నబీల్ మంచి గేమ్ కానీ అండ్ నామినేషన్స్లో కానీ నబీల్ ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే నువ్వు ఫ్రెండ్ అయినా ఎవరైనా కూడా నామినేషన్లో నువ్వు తప్పు చేసినావు అనుకో, నబీల్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించాడు. నామినేట్ చేయడానికి ఒక్క సెకండ్ కూడా వెనకాడాడు. అదొకటి మంచి క్వాలిటీ. ఈవెన్ నాకు కూడా ఉండదు, అంటే నేను కూడా భయపడతా. ఇప్పుడు భయపడ్డం కాదు యాక్చువల్గా. ఇప్పుడు నా ఫ్రెండ్ అనుకో, నేను తిట్టాలన్నా ఈ నా దోశ కదా ఒక్కొక్కసారి అప్పుడప్పుడు అనిపిస్తుంది, బై మిస్టేక్ అనిపిస్తుంది. కానీ ఇప్పటివరకు టిల్ డేట్ అయితే నబీల్ అది చూడలే నేను ఆ క్వాలిటీ. అది ఉంటే కనుక చాలా లాంగ్ రన్లో వెళ్తాడు. ఎందుకంటే గేమ్ కావాల్సింది అదే క్వాలిటీ. నబీల్ని ఉద్దేశించి బయట సోషల్ మీడియా కానీ యూట్యూబ్స్ కానీ అంతా కూడా మరో పల్లవి ప్రశాంత్ అని చెప్తా ఉన్నారు. యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? అంటే క్లోజ్గా ఉన్నారు కదా, అంటే గేమర్గా అంటే గేమ్స్లో అండ్ నామినేషన్స్లో ఒక ఫేసు, గేమ్లో ఒక ఫేసు నబీల్ చూపిస్తున్నాడు అన్న పాయింట్. ఓహో అట్లా అంటున్నారు. అయితే నామినేషన్లో నబీల్ చేసేది ఏంటంటే మేబీ మీకు అనిపించడానికి రీజన్, నబీల్ యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉంటాడు, యాక్టింగ్ చేస్తూ ఉంటాడు కదా. సో కొంచెం ఎగ్జాజరేట్ చేస్తూ ఉంటాడు మాట్లాడుతున్నప్పుడు నామినేషన్స్లో, కావాలని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి. అది వాడి స్టైల్ యాక్చువల్గా. సో నామినేషన్లో డిఫరెంట్గా ఉంటాడు నబీల్. అందుకే చాలామంది నవ్వుతూ ఉంటారు మనోడు మాట్లాడుతున్నప్పుడు కూడా. సో అదైతే ఏమో అంత ఐడియా లేదు. బట్ నబీల్ అయితే హానెస్ట్గా ఆడుతున్న ఫీలింగ్ అయితే ఉంది నాకు. అవును, అంటే నబీల్కి ఆడే అవకాశం కూడా హౌస్లో ఇవ్వట్లేదన్న. ఎట్లా అంటే లాస్ట్ వీక్ సేమ్ మీరు చీఫ్గా ఉన్నప్పుడు కూడా నబీల్ని అవుట్ చేసింది శక్తి క్లాన్, గేమ్ నుంచి పక్కన పెట్టేసి. అండ్ ఈ వీక్ కూడా 1 డే ఆడగానే మళ్ళీ ఈ వీక్ కూడా నబీల్ పక్కన పెట్టేసి. అది టూ మచ్ అసలు. అది ప్రతిసారి కూడా అంటే శక్తి క్లాన్కి నబీల్ని పక్కన పెట్టేందుకు ఒక అవకాశం ఇస్తుంది బిగ్ బాస్. అట్లా ఇవ్వడం వల్ల ఇప్పుడు ఏం తెలుస్తుంది తెలుసా, ఇప్పుడు అట్లా చేయడం వల్ల ఇప్పుడు పబ్లిక్ చూసినాడు ఏమనుకుంటాడు, నబీల్ మంచి గేమర్ గాడు పక్క పెట్టినరా అని కొందరు అనుకుంటారు. ఇప్పుడు అది కర్మగాల ఎపిసోడ్ మిస్ అయ్యాను అనుకో, ఎవడన్నా నబీల్ గాడు ఏంద్రా ఏం ఆడతలేడు అనుకున్నారు అనుకో, కాదా డౌన్, ఇంకా డౌన్ అయితేనే ఉంటారు. అది ఎక్కువ పెద్ద డ్రాబ్యాక్ నిజంగా. అవునవును, అంటే ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతుంటారో వాళ్ళకి ఒక థాట్ ఉంటుంది అనమాట, నబీల్ స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి వీళ్ళు పక్కన పెడుతున్నారు. అదైతే 100% ఉంటుంది. మీరు అన్నట్లుగా ఒకవేళ ఇప్పుడు అట్లా అనుకుంటే మంచిదే, కానీ రివర్స్ ఎపిసోడ్ మిస్ అయ్యారా, నబీల్ కూడా ఏం ఆడతలేడు రా అబ్బాయి లెక్కన మెల్ల డౌన్ అయిపోతుంది. అది పెద్ద డ్రాబ్యాక్ అయితే.